ఈరోజు ఇక్కడ స్థానిక పెద్దపాడు గ్రామం నందు ఉండే దామోదర సంజీవయ్య బాల సదనానికి వచ్చి ఇక్కడ ఈ నిర్వాహకులు విజయ గారు మరియు వాళ్ళ సూపరింటెండెంట్ గారు నిర్వహణలో జరపబడే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్కు సంబంధించి వాటర్ స్టోర్ చేసుకునే ట్యాంకు అవసరం ఉంది అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు నా శక్తి కొద్దీ నేను సహాయం చేస్తానని ముందుకొచ్చి ఈ స్టీల్ ట్యాంకు వీళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 5 సంవత్సరాలు దాటిన 6వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వయసు వరకు ఉండే ఆడపిల్లలు మాత్రం ఉంచబడతారు. ఇక్కడ కర్నూలు జిల్లాలో పెద్దపాడులో ఒకటి, పత్తికొండలో ఒకటి ఇటువంటి బాల సదనాలు ఉన్నాయి. గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్నారు. పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అక్కడికి వెళ్తారు పిల్లలు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇక్కడ ఆర్ఫన్స్ ఉన్నారు. అంటే తల్లి తండ్రి లేకుండా వాళ్ళను ఈ పుట్టినప్పుడే ఎక్కడనో పొదల్లోనో బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో వదిలేసిపోయింటారు ఆ పిల్లలను. వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళు తీసుకొని ఐసిడిఎస్ వాళ్ళు వాళ్ళ నిర్వహణలో 6 సంవత్సరాల వరకు ఉంచుకొని 6 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సెమీ ఆర్ఫన్స్ అంటే తల్లినో తండ్రినో కోల్పోయి సింగిల్ మదరో సింగిల్ ఫాదరో ఉండి ఒక రకమైన నిర్లక్ష్యానికి వివక్షకు గురయ్యే పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చేరుస్తుంటారు. అలానే కాకుండా బిలో పావర్టీ లైన్ అత్యంత నిరుపేదలు పిల్లలు కూడా ఇక్కడ ఉంచుతారు, వాళ్ళు కూడా ఉంచుతారు. 6 ఏళ్ల మొదలు నుంచి 18 ఏళ్ల వరకు అమ్మాయిలు ఇక్కడ ఉంచడం జరుగుతుంది. వాళ్ళ ఆలన పాలన వీళ్ళు చాలా ఓపికగా చూసుకుంటున్నారు. చూస్తే పిల్లలు న్యూట్రిషనల్గా బాగానే ఉన్నారు, అనీమియా కూడా ఎవరికి లేదు, హెల్తీగా ఉన్నారు పిల్లలు, యాక్టివ్గా అలర్ట్గా డైనమిక్గా ఉన్నారు. కానీ ఇటువంటి వారి బాధ్యత ఒక సమాజంలో కేవలం గవర్నమెంటే కాదు, అందరి మీద ఆధారపడి ఉంది. అంటే సమాజంలో కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రతి ఒక్క వృత్తిలో ఉండేవాళ్ళు కూడా ఒక్కోసారి ఇటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీని విజిట్ చేసి ఇతోధికంగా వాళ్ళ శక్తి కొద్దీ ఎంతో కొంత ఇవ్వడం వలన, అలా అని ఆర్ఫన్స్ని ఎంకరేజ్ చేయమని కాదు, అది వాళ్ళ కర్మ కొద్దీ విధిరాత వలన వాళ్ళ ఆర్ఫన్స్ అయినారు. ఒక ధనవంతుల ఇంట్లో పుట్టిండొచ్చు, కానీ పేద ఇంట్లో పుట్టడము, కొన్ని యంగ్ లేడీస్కు, అన్మ్యారీడ్ చిల్డ్రన్, యంగ్ గర్ల్స్కు పుట్టిన వాళ్ళు, ఇట్లా అన్యాయం అయిపోయిన వాళ్ళు పిల్లలను వదిలేసిపోతుంటారు. వాళ్ళకి ఎంతో బాధ ఉంటుంది, లేదని కాదు. అటువంటి పిల్లలను వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, మన ప్రభుత్వము దగ్గర తీసి, ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. ఈ మానవ సమాజాల్లో ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఐకమత్యంగా ఉంటూ సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని నేను చెప్పడం జరుగుతూ ఉంది. నా శక్తి కొద్దీ నేను చేయాలని వీళ్లకు డిసైడ్ చేసుకున్నాను. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోయే ఈ సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని విస్తృతంగా చేస్తూ, ఇంకొకటి ఏమంటే, ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నప్పటికన్నా కానీ ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఇస్తున్నప్పుడే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని పొందిన వాళ్ళకే తెలుస్తుంది ఆ విలువ ఏంది అనేది. ఒకరికి సహాయం చేసినప్పుడు ఎంత సంతోషము, తృప్తి ఉంటుందో, అలాగే ఇక్కడ ఈ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి హై పొజిషన్స్లో, ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడితే శ్రద్ధయా వర్ధతే విద్య అంటే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అదే ఈ పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు చదువుకోండి బాగా. చదువు ద్వారానే మీరు అభివృద్ధి చెందుతారు, చదువు ద్వారానే మీకు గుర్తింపు వస్తుంది,
చదువు ద్వారా వచ్చే జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు. అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ స్టీల్ ట్యాంకును వీళ్లకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.